నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతిలో కోర్ట్ యార్డ్ బై మెరిట్ హోటల్ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించిన సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అమరావతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దే దిశలో మరో కీలక ముందడుగుగా సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కోర్ట్ యార్డ్ బై మెరిట్ హోటల్ ప్రాజెక్టుకు మే 8న ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో అమరావతి ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఆతిథ్య సేవల అభివృద్ధికి నాంది పలికారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శ్రీ టీజీ భరత్ గారు పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ మంత్రి, శ్రీ కందుల దుర్గేష్ గారు పర్యాటక సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, అలాగే పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను కొనియాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యాటకం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మరియు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టుకు కీలక పాత్ర పోషించనుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణమోహన్ ఆలపాటి గారు, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ వేద్ ఖురానా గారు అండ్ డెల్టా ప్యూర్ వాటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విక్రమ్ కరుణాకరం గారు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు. అమరావతిలో నిర్మితమవుతున్న ఈ కోర్ట్ యార్డ్ బై మెరిట్ హోటల్ ను వ్యాపార అండ్ వినోద ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల సేవలు అండ్ ప్రీమియం ఆతిథ్య అనుభూతిని అందించే విధంగా తీర్చిదిద్దనున్నారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణమోహన్ ఆలపాటి గారు మాట్లాడుతూ, అమరావతిలో ఈ ప్రతిష్టాత్మక హోటల్ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించడం మా సంస్థకు గర్వకారణం. ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయమైన కోర్ట్ యార్డ్ బై మెరిట్ బ్రాండ్ తో భాగస్వామ్యం ద్వారా అమరావతిలో అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ మౌలిక వసతులు అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి సృష్టి మరియు ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి విశేషంగా దోహదపడతామని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత మెరిట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేపడుతున్న ఈ హోటల్ అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ కేంద్రంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయ అండ్ అంతర్జాతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు అండ్ ఈవెంట్ సందర్శకులు అధిక సంఖ్యలో ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. తద్వారా రవాణా, రిటైల్, షాపింగ్, వినోదం అండ్ అనుబంధ రంగాల్లో ఆర్థిక అభివృద్ధి పెరగనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 600 మందికి పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి. వీటిలో దాదాపు 70% ఉద్యోగాలకు, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది. అదనంగా హాస్పిటాలిటీ రంగంలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే యువతకు శిక్షణ అందించనున్నారు. అలాగే స్థానిక రైతులు, కళాకారులు మరియు చిన్న వ్యాపారుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతు అందించనున్నారు. ఆ గ్రూప్ దాదాపు 40 సంవత్సరాలు ఈ సెక్టార్ లో లీడింగ్ గ్రూప్ గా ఉండి టూరిజం సర్వీస్ సెక్టార్ లో చాలా మంది, కొన్ని లక్షల మంది సేవ చేశారు. ఆ గ్రూప్ ఇవాళ అమరావతిలో ఒక 4-స్టార్ డీలక్స్ హోటల్ కోర్ట్ యార్డ్ బై మెరిట్ స్థాపించడం చాలా ఆనందదాయక విషయం. ఇవాళ దాని ఫౌండేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ అమరావతి అనేది మనకు తెలిసిందే వరల్డ్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అమరావతిని డెవలప్ చేస్తారు మన సీఎం గారు. దానిలో భాగంగా టూరిజం సెక్టార్ కూడా చాలా ఇంపార్టెంట్ సెక్టార్. టూరిజం సెక్టార్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా బాగా దొరుకుతుంది. కాబట్టి మరి ఈ సెక్టార్ లో మరి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయిన సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఈ రోజు ఈ హోటల్ స్టార్ట్ చేయడానికి చాలా మంచి శుభపరిణామాన్ని భావిస్తారు. And this was a dream project for everybody, all of us. Like Vikram is also part of that, and the whole scene has been created by Krishnamohanji. So it was a dream, long pending dream of 2019 we started this by chance. Chalo, it's a very good thing that Chandrababu Naidu has come again, and now we are going to build a very, very beautiful building in this area, and it will cater this convention hall also is coming, and we are also creating something like swimming pool, whole day dining, and so many things. We are creating very, very beautiful rooms with the Marriott Courtyard by Marriott. Thank you so much. Thank you for coming there. నమస్కారం అండి, నా పేరు కృష్ణమోహన్ ఆలపాటి. ఈరోజు మనం అమరావతిలో లింగాయపాలెం విలేజ్లో ఐపీసీఆర్డీ బిల్డింగ్ ఎదురుగా మన భూమి పూజ కార్యక్రమం చేసామండి.
సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మన కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. సో ఈరోజు మనకి గవర్నమెంట్ 2 ఎకరాలు భూమి ఇచ్చిందండి 2019లో. దాన్ని మనం ఈరోజు డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఒక 6 నెలల లోపల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. 2.5 సంవత్సరాల లోపల మన కన్స్ట్రక్షన్ పూర్తవుతుందండి. బిఫోర్ మనకి 2029 లోపల మనం కమెన్స్మెంట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నామండి. ఇది మొత్తం 176 గదులు ఉంటుంది. 4 స్టార్ డీలక్స్ హోటల్ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ పేరుతో మనం వాళ్ళతో టైఅప్ చేసామన్నది. ఇందులో ఒక గదులే కాకుండా మంచి రెస్టారెంట్స్ ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని, స్పా అని, హాలిడే డైనింగ్ అని, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. బ్యాంక్వెట్ హాల్ ఉంటుందండి. కనీసం ఒక 2-3 వేల మంది పట్టే విధంగా బ్యాంక్వెట్ హాల్ ఒకటి కడుతున్నామండి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఈ అమరావతిలో ఉన్న డెవలప్మెంట్లో ఎన్నో కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయండి. ఈ సిటీకి ఎన్నో కన్వెన్షన్ హాల్స్ కావాలి, ఈ మీటింగ్ పరంగా కానీ ఈ డెవలప్మెంట్ పరంగా. ఈరోజు మనకి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. వాళ్ళు వాడుకోవడానికి కానీ ఇంకో విధంగా కానీ మనం అన్ని వసతులు చాలా మోడర్న్గా చాలా హైటెక్లో కడుతున్నామండి. సో చాలా సంతోషం. ఈరోజు గవర్నమెంట్ మనకి ఎంతో సహకారం చేస్తుందండి. ఒక సింగిల్ విండో సిస్టమ్స్లో మన పర్మిషన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ సహకారంతో మనం త్వరలోనే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సార్ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత సార్? ప్రాజెక్ట్ వాల్యూ అరౌండ్ 200 crores అండి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? 600 మంది ఎంప్లాయీస్ ఇస్తామండి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనం ఉద్యోగాలు ఇస్తామండి ఇక్కడ డైరెక్ట్గా. నేను డైరెక్టర్ అండి, సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కి డైరెక్టర్ అండి. మాది కంపెనీ ఉంది సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, 50 ఏళ్ల సంస్థ మాది. సో ఇది వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ మనం అందులో సదరన్ ట్రావెల్స్. నేను అందులో సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే.